ఇంకా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉద్యమం ఏంపా కిషోర్ అన్న ఇదినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ 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 కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయంగా నియోజకవర్గ స్థాయిలో పూర్తి చేసుకుని త్వరలో జిల్లా స్థాయికి నుంచి రాజన్న స్థాయికి వెళ్ళి గవర్నర్ సమర్పించే కార్యక్రమం దాదాపుగా సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ గురించి పెద్ద ఎత్తున ప్రజలకు పోయింది. దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకుపోయే విధంగానే చేసాం. ఎందుకంటే మనం అసెంబ్లీలో ఆపేయడానికి మనకు తగినంత బలం లేదు కాబట్టి మనకుంటే ఏకైక ఆయుధం గవర్నర్ గారికి తీసుకోవడం. గవర్నర్ ద్వారా దీన్ని ఏమైనా మనం వీటో అనే కార్యక్రమం గవర్నర్ ఉంది. దాని ద్వారా నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రజల కొరకు ప్రజా ఉద్యమాల ద్వారా గవర్నర్ను ఉపయోగించుకుని నిలిపే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది ఆకాంక్షించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఏదైతే కోటి సంతకాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 55,000 పైచీలక సంతకాలతో మనం ఇవాళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ 18 మాసాల కాలంలో ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే విద్యా వైద్యం ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళకు దగ్గర చేసే కార్యక్రమం మనం చూసాం. కానీ ఈనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే 18 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు వైద్య విద్యను దూరం చేయడమే కాకుండా అదేవిధంగా కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ శ్రీకాంత్ రెడ్డి గారు లాంటి చాలా సీనియర్ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అలాంటి వ్యక్తులు ఇవాళ డిబేట్లోకి వెళ్ళినా కూడా లేదంటే ఎక్కడ చర్చ జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఇంత జరిగినటువంటి దారుణాన్ని మీరు ఈ విధంగా ప్రజల్లోకి తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా చాలామంది ప్రశంసిస్తూ ఉంటే మనం ఇవాళ చాలా నిస్సిగ్గుగా ఎందుకంటే 5 కోట్ల మంది ఆకాంక్ష అయినటువంటి ఈ వ్యతిరేక నిర్ణయాన్ని మనం ఈ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం ఇంత పెద్ద స్థాయిలో చేయడం అనేది మనమంతా గర్వించదగ్గ విషయం. ఇప్పటికైనా ఇటువంటి వ్యతిరేక నిర్ణయాన్ని ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని మంచి బుద్ధిని ప్రసాదించి గౌరవ మాజీ శాసనసభ్యులు ఏదైతే మన శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం కనీసం స్పందన లేకపోవడము చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికైనా ఇన్ని సంతకాలు చూసిన తర్వాత ఇంతమంది ప్రజల యొక్క మనోభావాలు చూసిన తర్వాత మంచి బుద్ధి ప్రసాదించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమంలో మనం పాల్పంచుకునే మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. జెండా
ప్రభుత్వం సంకల్పించిందో చేయాలని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి, ఆ మెడికల్ కాలేజ్ ఉండడం వలన మెడికల్ సీట్స్ పెరుగుతాయి, పీజీ సీట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి సామాన్యుడు మెడికల్ కాలేజ్ సీట్ కోసం ఎవరైతే తాపత్రయపడుతుంటారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటువంటి మార్గం కలుగుతుంది. అత్యధిక ఫీజులు కట్టుకోలేక డబ్బులు లేక చాలామంది మెడికల్ విద్యను వాళ్ళు ఒక ప్యాషనేట్ ఉన్నా కూడా సీటు రాకపోవడం, తగినన్ని సీట్లు లేక వాళ్ళు త్యాగం చేసుకునేటువంటి వాళ్ళు. మరికొందరు విదేశాలకు పంపించుకుంటూ ఉక్రెయిన్ లాంటి అనేక దేశాలు, చైనా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ సీట్స్ రాక అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. అలా కాకుండా సీట్స్ పెరిగే రూపంలో జరుగుతాయి. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, వైద్యం దగ్గర అవుతుంది, దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. అన్ని రకాల ప్రజలకు చేదోడు వాదులుగా ఉంటుంది, చాలా మంచిగా ఆరోగ్యవంతులుగా కూడా అన్నిటికీ ఫ్రీగా వైద్యం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. మెడికల్ డాక్టర్స్ కూడా మన రాష్ట్రంకి ఒక రోల్ మోడల్గా ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్లోకి తీసుకొచ్చాడు. మిగిలినటువంటి 12 కాలేజీలు కూడా వివిధ దశలలో ఉన్నాయి, దాదాపుగా కొన్ని కంప్లీట్ కూడా అయినాయి. అటువంటివి పులివెందల, పాడేరు లాంటి మెడికల్ కాలేజ్కు ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయంగా చంద్రబాబు గారు ఉత్తరం రాసి ఎన్నిక పంపించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్లి మిగిలినటువంటి గుంటూరు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చిన్న ప్రాంతాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉంటే ప్రజలకు కానీ అటు చదువుకునే వాళ్ళకి కానీ ఎన్నో అవకాశాలు పెరిగేటివి, పీజీ సీట్స్ పెరిగేటువంటివి, ఎంతో వైద్యం ప్రజలకు దగ్గర అయ్యండి. కానీ ఆయన అట్లా ఆలోచన చేయకుండా ప్రైవేటు పనులు చేసి తన బినామీలకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గత నెలల క్రితం 1 కోటి సంతకాలతో డిసెంబర్లో గవర్నర్ని కలిసి ఇస్తామన్నటువంటి దానిపైన ప్రతి నియోజకవర్గంలో ఒక ఉప్పెనలాగా జరిగింది. ప్రతి ఒక్క నాయకులు కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చారు. ఈరోజు అన్నమయ్య జిల్లాలలో కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కూడా ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రానికి చేరుతాయి. మన రాయచూటి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామం కూడా 82 గ్రామాలకు దాదాపుగా 14 వార్డులు పైగా కూడా నేను స్వయంగా కూడా నేనే పర్యటించి నాయకుల ద్వారా, ప్రజల ద్వారా కూడా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దాదాపుగా 55,000 సంతకాలు దగ్గరన ఈ నియోజకవర్గం నుంచి మేము కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా 1 కోటి సంతకాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారో 1 కోటి పైగా అయినాయి అంటున్నారు. ఈ అన్నిటినీ కూడా గవర్నర్ గారికి 18వ తేదీన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేస్తారు. ఇందులో భాగంగా ఈరోజు అన్నీ కూడా జిల్లా ఆఫీస్కి, మన జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా ఆఫీస్కి చేరుతాయి. నెక్స్ట్ 15వ తేదీన ఇదంతా కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ ఒక ర్యాలీగా ఆ వ్యాన్ని విజయవాడకు పంపించడం జరుగుతుంది. విజయవాడలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి 18వ తేదీన సబ్మిట్ చేస్తారు. సో ఇది కార్యాచరణ. ఈ సంతక సేకరణలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి తమ నిరసన వ్యక్తం చేస్తూ సంతకం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదన్నా కూడా ఒక ఉద్యమ పాట, ప్రజలు 1 కోటి మంది పైగా నిరసన తెలిపి మాకు ఇది వద్దు అని చెప్పి 1 కోటి సంతకాలు ఇచ్చినారు అని అంటే ప్రజల్లో ఎంత భావన ఉందో అవతల పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాదాపుగా ఈరోజు అమరావతి కోసం 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నాడు. కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి, మా ప్రాంతానికి ఏందని అడగలేని పరిస్థితి. అలాంటప్పుడు కేవలం 5,000 కోట్ల ఈ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఇంకా మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అది చేయమని చెప్పి గట్టిగా కోరుతున్నాం. తనకు ఈ సంతకాలన్నీ చూసిన తర్వాత ఈ ప్రజల మనోవేదన అర్థం చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పోరాటానికి సంకల్పించి ఈ పోరాటం ప్రజల తరఫున చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థలు తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, పోర్ట్ల నిర్మాణం తీసుకోండి, స్కూళ్లను నాడు నేడు కింద అత్యద్భుతంగా తీర్చగలిగేటటువంటి వ్యక్తి, అలాగే హాస్పిటల్స్ ఎంతో ఉన్నతగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేసినా కూడా తనకు మేము ఎన్నికల ఓటమి చెందిండొచ్చు, కానీ ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు జగన్మోహన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే తిరిగి రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనేది ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ 1 కోటి సంతకాల సేకరణ విజయవంతంగా చేపట్టడం జరిపింది. రాయచూటి నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క మనోవేదనను మేము అందరం కూడా గమనించుకున్నాం. ఈ ప్రజలు ఏదైతే సంతకాలు పెట్టారో వీటన్నిటిని ప్రాపర్గా విజయవాడకు చేర్చి గవర్నర్కి సబ్మిట్ చేసి దీని నుంచి ఒక పాజిటివ్ నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పి, అలాగే దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. జై జగన్, జై జగన్. తన సంకల్పం ఏదుందో
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటుకు మెడికల్ కాలేజ్ ఉండాలని 17 నూతన మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి 5 కంప్లీట్ చేసి క్లాసెస్ కూడా అన్ని తీసుకొచ్చారు. మిగిలిన వంటి కూడా వివిధ దశలలో దాదాపు కంప్లీట్కి వచ్చినాయి. అటువంటి సమయంలో ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం అని చెప్పి చెప్పినా కూడా ప్రభుత్వం నిలకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అందరం కూడా పిలుపుని అందుకొని ప్రతి నియోజకవర్గంలో సంతకాల సేకరణ ప్రతి గ్రామంలో విజిట్ చేసి ఈ నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 55,000 పైగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కోటి సంతకాలతో 18వ తేదీన గవర్నర్కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పీల్ చేస్తారు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి చిత్తశుద్ధితో. ఎందుకు ఇటువంటి ఆలోచన ప్రజల యొక్క భావన ఎంత వ్యతిరేకంగా ఉన్నా ప్రజల భావనకు వ్యతిరేకంగా ప్రైవేట్ పరం చేయాలని మీ బినామీలకు ఇచ్చుకోవాలన్నటువంటి ఎందుకని సంకల్పించాడు. కేవలం మన సొంత లాభాల కోసం వాళ్ళ చేతిలో మెడికల్ వ్యవస్థ పెట్టుకోవడానికి కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కూడా ఎంతో బయటకు వెళ్ళే విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విదేశీ చేశాడు. వీటన్నిటిని కూడా చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు అన్ని రకాలు కూడా ఆయన సహకరించారు. ఆయన సహాయ సహకారాలతో ఈరోజు పెద్ద ఎత్తున మా జిల్లా వ్యాప్తంగా కూడా ఇవన్నీ సంతకాల సేకరణ